నీ మార్పు కోసం, నీ రక్షణ కోసమే ఆయన నీ నిమిత్తమే ఆలస్యం చేస్తున్నాడు. ఒకవేళ 2001 సంవత్సరంలో ఆయన కానీ వచ్చినట్టయితే నేను పోయేవాడిని పాతాళానికి. ఇక నేను పోతే మీరెక్కడ? మొత్తం కట్టగట్టుకొని పోయేవాళ్ళం. అందుకే 2001లో రాలా. అప్పుడే పాటలు పాడారు మనోళ్ళు, రమ్ము రమ్ము యేసురాజా వేగమే రా అని. తర్వాత నేను రక్షణలోకి వచ్చిందాక ఆ పాట వినపడితే అప్పుడు ఆలోచన వచ్చింది, ఎన్ని సంవత్సరాల క్రితం రాశారు ఈ పాట అని. ఇలా పాట నిజం చేసి నిజంగా ఆయన వచ్చినట్టయితే నా గతి ఏందని. దేవునికి స్తోత్రం. కానీ ఆయన రాలా. ఎందుకంటే నన్ను దృష్టిలో పెట్టుకున్నాడు, మిమ్మల్ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఇప్పుడు కూడా మనం ఎదురు చూస్తున్నాం, ఎప్పుడో నీ రాకడ ప్రభువా రాయ్యా అని. రాడు. అంతటా అందరూ మారు మనసు పొందవలెనని ఆయన పూర్ణమైన ఓరిమితో ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ వెటకారాల వాళ్ళకి తెలియదు. ఒరే నాయన, ఆయన కానీ వస్తే మన తోలే ఊడిదన్న సంగతి తెలియదు. మన కోసమే ఆలస్యం చేస్తున్నాడన్న సంగతి తెలియదు. నా చిన్నప్పటి నుంచి అంటున్నా, ఏడు రాలేదుగా. నేనన్నానా? పేతురు గారు అన్నాడు చూడండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం. కొంచెం పెద్ద చదివితే 8వ వచనం. 8వ వచనం అంట. ప్రియురాలా తడబడిందిలే. ప్రియులారా, ఒక సంగతి మరిచిపోకుడి, ఏమనగా అప్పుడప్పుడు అట్లా అవుతుంటలే. చదువు పర్వాలేదు. ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలె ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. చూడు సలోమి, ఎగతాళి చేసే వాళ్ళ మాట చదవమన్నా. చదువు 3:3. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి, నేను వెటకారపోళ్ళు అన్నాను, మన భాషలో అపహాసకులు, బైబిల్ భాషలో. తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొని, అంత్యదినములలో అపహాసకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చి వాగ్దానం ఏమాయను. ఏమయ్యా, ఆయన ఏదో వస్తాడని తెగ పాటలు పాడారుగా. నేడు రేపో నా ప్రియుడేసు మేఘాల మీద తెంచును. ఏడే ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏది? ఏమాయను? పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే. పితరులు నిద్రించింది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమునున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పి మీరేదో మారిద్ది, మీరేదేదో జరిగిద్ది, ఏవేమో తెగ చెబుతుంటారుగా. ఎవరు చెవులో పెడతారు పూలే? నాకు చెబుతారా? అంటలేదా మిమ్మల్ని? తీరే పోరే ఎవడనువా అలా వెటకారం. ఏది రాకడా? ఏదిరా రాకడంట. అందరు ఎత్తబడతారంట, ఎడబడ. అది జరిగినప్పుడు అర్థమైంది వీడికి. ఆ మహానుభావుడేమో ఈ దరిద్రుడి కోసమే ఆగుతున్నాడు, వీడేమో అపహాస్యం చేస్తున్నాడు. నిజం బైబిల్లో ఉంది. ఎవరి కోసం ఆగుతున్నావు యేసయ్యా అంటే, ఆ తిక్కలోడి కోసమే ఆగుతున్నాను నాయన. నేను వచ్చానంటే వాడు పోతాడు పాతాడానికి. లోకమంతా శ్రమకాలం విడువబడుట. ఒకసారి దర్శనం వచ్చిందమ్మా నాకు. దర్శనం పెళ్ళ ఉరుములు, పిడుగులు, గందరగోళంగా ఉంది. మొత్తం డార్క్నెస్ అయిపోయింది ప్రపంచం. అందరూ గందరగోళంగా అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నారు. ప్రకృతిలో వింత మార్పులు. దర్శనంలో ఏందిరా ఇట్లయిపోతుంది, ఏం జరుగుతుందంటే కొంతమంది మాట్లాడుతున్న స్వరం వినబడుతుంది. ఇదిగో ఆయన వచ్చి ఉన్నాడు, ఇదిగో ఆయన వస్తున్నాడు, ఆయన వస్తున్నాడనే మాటలు వినపడుతుంది. ఎవరైనా యేసయ్య వామ్మో వస్తున్నాడా? అందుకేనా ఈ మార్పు ప్రకృతిలో? అమ్మో వస్తున్నాడా? అమ్మో నేను ఎలా ఉన్నాను, వీళ్ళు ఎలా ఉన్నారు విశ్వాసులు, అంతా గమనించుకుంటా ఉన్నా. శరీరాలు తేలికైపోతున్నాయి, లేస్తున్నాయి పైకి.
గాల్లో లెగుస్తున్నాయి ఈ శరీరాలు. అందరినీ గమనిస్తా ఉన్నా, కొంతమంది లేచి వెళ్తా ఉన్నారు అట్లా. నేను ఎరిగిన విశ్వాసం ఒక ఆమె విడవబడి ఏడుస్తూ ఉంది. విశ్వాసే, రక్షణ పొందిన మనిషి విడవబడి ఏడుస్తూ ఉంది. నేను ఆమెను చూసి ఆమె పేరు పెట్టి పిలుస్తా, నువ్వు కూడా నా వల్ల రాగలవు, ఎగరగలవు, ఎగురు ఎగురు అంటే పాపం ట్రై చేస్తుంది, రావట్లా, కూలబడుతుంది. మిగిలిన వాళ్ళందరూ అలా గాల్లో లెగుస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏడుస్తున్నా ఆమెను చూసి. ఎందుకంటే ఆమె లేవలేకపోతుంది, రాలేకపోతుంది. అంటే ఏంటి, ఏం జరిగి ఉంటుంది? రక్షింపబడి కూడా రక్షణను నిర్లక్ష్యం చేసి కోల్పోయింది. ఫలితంగానే ఆ గతి పట్టింది. పరిశుద్ధులందరూ ఎత్తబడుతున్నారు. అదొక అద్భుతమైనటువంటి సన్నివేశం, భయం గొలిపే సన్నివేశం కూడా. నేను సరిగా సిద్ధపడ్డానా లేదా, ఇంకా నా తప్పులు ఏమైనా, లోపాలు ఏమైనా ఒప్పుకున్నానా లేదా, ఎప్పటికప్పుడు సరి చేసుకున్నానా లేదా, ఇంకా దిద్దుకోవాల్సిన ఏమన్నా, క్షమాపణ అడగాల్సిన ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే ఇక నెక్స్ట్ స్టెప్ వెళితే నెక్స్ట్ స్టెప్ ఏంటి? న్యాయపీఠం ముందు ఉండాలా. ఇంకా ఏమన్నా క్షమాపణ అడిగానా లేదా, ఇంకేమన్నా మిస్ అయ్యానా, ఇంకేమన్నా దిద్దుబాట్లు చేసుకున్నానా లేదా, సిద్ధపడ్డానా లేదా? అమ్మో ఇప్పుడు తీసుకెళ్తున్నాడు, న్యాయపీఠం తీర్పు జరిగిద్ది, న్యాయపీఠం ముందు నిలబడాలా. ఇక్కడ ఒప్పుకుంటేనే, ఇక్కడ దిద్దుకుంటేనే, ఇక్కడ క్షమాపణ కోరితేనే, లేకపోతే ఏవైతే మిస్ అయ్యానో మొత్తం అక్కడ తీర్పులోకి వచ్చేస్తాయి. ఇంకా ఎక్కడన్నా ఏమైనా అని నేను టెన్షన్ పడుతున్నా. మిగిలిన వాళ్ళని కూడా హెచ్చరిక చేస్తూ ఉన్నా. ఈ సన్నివేశం ఒక దర్శన రూపంలో బయలుపరచబడింది కొన్ని సంవత్సరాల క్రితం. ఇది మీకెందుకు చెప్పానంటే మనందరి గ్రహింపులో ఇది ఉండాలి. ఇది కహాని కాదు, నిజంగా జరగబోతుంది. ఆయన మహిమగల రెండవ రాకడ. ఆ రాకడలో భూమి మీద ఉన్న పరిశుద్ధులందరూ ఎత్తబడతారు, అనేక మంది విడవబడతారు. ఆ విడవబడే గుంపులో లేకుండా జాగ్రత్త పడాలి. ఎప్పటికప్పుడు ఆ ఎత్తబడే విధంగా రెడీగా ఉండాలి. బుద్ధిహీనమైన పనులు చేసుకుంటా, రక్షణ పొంది కూడా తాక్కుంటా, ఊక్కుంటా, రక్షణ పొంది కూడా అడ్డదిడ్డమైన వ్యభిచారాలు చేసుకుంటా, రక్షణ పొంది కూడా జీవంగల దేవుని వదిలిపెట్టి దరిద్రగొట్టు వాటి వైపు తిరుగుట, రక్షణ పొంది కూడా శాపగ్రస్తమైన క్రియలు చేయుట, ప్రభువుని తృణీకరించుట మొదలైన వాటిని విసర్జించాలి. జాగ్రత్త పడాలి. ఎప్పుడు జాగ్రత్త పడతాం? ఇవన్నీ దృష్టిలో ఉంటే జాగ్రత్త పడతాం, లేకపోతే గుండెల్లో ధైర్యం ఉండాలి. ఆయన కడబోరం రోగినప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు నేను ఎత్తబడతాను, ఆయన సింహాసనం ముందు నిలబడతాను. అందుకు ముందుగానే నేను రెడీ కావాలి. కొంతమందికి నమ్మకం ఉండదు. నిజంగా జరిగిద్దా, జరిగిద్దిగా చూద్దుగానే అంటాను నేను. మామూలుగా ఎందుకు అర్థమైంది? జరిగినప్పుడు అర్థమైంది. అందుకే ఎవరి కాళ్ళు ఈ ముఖ్యమైన సంగతులు. మొదటిదేంటి? మన ముగింపు. రెండవదేంటి? పునరుద్ధానము, జడ్జిమెంట్. నాలుగవదేంటి? రాకడా. ఐదవది ఆ రాకడ, మన పోకడ రెండు జరగకముందు భూమి మీద దేవుని కొరకు మనం చేయాల్సిన పనులు, బాధ్యతలు. టైంను వేస్ట్ చేసుకోకూడదు, కాలయాపన చేయకూడదు. దేవుని కొరకు పని చేయాలి. ఏ అవకాశం ఉన్నా పోగొట్టుకోకూడదు. ఒక ఆత్మని రక్షించే విషయంలో బాధ్యత కలిగి ఉండాలి. నీ కుటుంబ సభ్యులు కావచ్చు, ఇరుగు పొరుగులు కావచ్చు, నీ సమాజ ప్రజలు కావచ్చు, నీ బంధుజనం కావచ్చు. మరి రేపు రాకడలో వాళ్ళు విడవబడితే ఎంత ఘోరం. వాళ్ళను కూడా నీతో పాటు ఎత్తబడే గుంపులో ఉంచడానికి మన వంతు మనం వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ప్రభువా వాళ్ళని దర్శించు ప్రభువా అని వాళ్ళ కోసం కన్నీరు గార్చి ఏడ్చి ప్రార్థన చేయాలి. వాళ్ళకు తెలియదు ప్రభువా, వాళ్ళ అమాయకులు ప్రభువా, వెర్రివారు ప్రభువా, నన్ను పిచ్చిదాని అనుకుంటున్నారు, నన్ను పిచ్చోడు అనుకుంటున్నారు ప్రభువా, కానీ వాళ్ళు పిచ్చిలో ఉన్నారని తెలియట్లేదు ప్రభువా, మోసంలో ఉన్నారు ప్రభువా, నశించిపోతారు ప్రభువా. వాళ్ళని దర్శించు ప్రభువా, వాళ్ళతో మాట్లాడు ప్రభువా. వాళ్ళ కోసం నీ కన్నీళ్ళు ఉండాలి. వాళ్ళ కోసం ఏడ్చి ప్రార్థన చేయాలి, గోజాడాలి. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. వాళ్ళు దేవుడి గురించి ఆలోచించే పరిస్థితులు వాళ్ళకి కల్పిస్తాడు. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించి వాళ్ళని రక్షించే అవకాశం ఉంది. వాళ్ళ కోసం గోజాడాలి, మొర్ర పెట్టుకోవాలి. ఎందుకంటే రాకడ నిజం, తీర్పు నిజం, ఉగ్రత నిజం, గొర్రెపిల్ల మహోగ్రత నిజం. మొదటిసారి వచ్చినప్పుడు ప్రేమ చూపించాడు.
త్యాగం, ఓర్పు, సహనం, కనికరం, జాలి, దయ అన్నీ చూపించాడు నీ మీద. ఇక రెండవసారిగా అది ఉండదు. మొదటిసారి వచ్చింది గొర్రె పిల్లలాగా, రేపు రాబోతుంది యోధా గోత్రపు సింహంలాగా. గొర్రెపిల్ల సాత్వికం, సింహానికి ప్రచండమైన రౌద్రం. ఆపలేం. మనుషులు పరిగెత్తుతారట, అమ్మో గొర్రెపిల్ల ఉగ్రత తినమని. ఇప్పుడు కొంతమంది వెటకారాలు చేస్తున్నారు కదా, గొర్రెలారా, గొర్రె బిడ్డలారా, గొర్రెలారా అని. ఈ గొర్రెలు గొర్రె బిడ్డలు కాదు, దేవుని గొర్రెపిల్ల ఉగ్రత చూస్తాడు ఒక్కొక్కడు రేపు. ఇదంతా బైబిల్ చెప్తున్నటువంటి సాక్ష్యం గనుక రక్షణలోనికి వచ్చిన బిడ్డలారా, ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడండి. యవనస్తులారా, యవనస్తురాండ్రారా, రక్షణ పోగొట్టుకోకుండా జాగ్రత్త పడండి. దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటే అగ్ని ఆరని పురుగు చావని స్థలంలో విసిరివేయబడతావు. నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదని వ్రాయబడి ఉంది. పండిన గింజని కొట్టులో పోసి పొట్టుని ఆరని అగ్నిలో కాలుస్తానన్నాడు. పొట్టుని ఆరని అగ్నిలో కాలుస్తానన్నాడు. అలా నరకంలో విసిరివేయబడే ఆత్మల గుంపులో ఉండాలనుకుంటున్నావో, లేకపోతే ఎత్తబడి ప్రభు రాజ్యంలో ఉండే పరిశుద్ధుల గుంపులో ఉండాలనుకుంటున్నావో, నిర్ణయం నీదే. ఆ గుంపులో ఉండాలనుకుంటున్నావా, అగ్నిగుండానికి చేరే గుంపులో, లేకపోతే నిత్య జీవానికి చేరే గుంపులో ఉండాలనుకుంటున్నావా? ఎవరికి వాళ్ళు వివేచించుకొని ఆలోచించుకొని జాగ్రత్త పడండి. యేసయ్య రాకడ బహు సమీపమై ఉంది, సిద్ధపడండి. రక్షణ పొందిన వాళ్ళు మళ్ళా రక్షణ వదిలిపెట్టుకొని శాపగ్రస్తమైన వాటి వైపు మళ్ళకండి. ప్రాణమైన వదలండి, ప్రభువుని వదలకండి. యేసు ముఖ్యం, యేసు కావాలి, యేసే రాజు, యేసే దేవుడు, యేసే రాబోతున్నాడు, యేసే రక్షకుడు, యేసే యూదా గోత్రపు సింహం. రేపు చూపబోతున్న ఉగ్రత యేసుదే. లోకం ఆయన ఓర్పు, సహనాన్ని, ప్రేమను చూసింది. రేపు ప్రచండమైన రౌద్రాగ్ని కూడా చూడబోతుంది. అందుకే ఈ సంగతిని అందరూ గ్రహింపులో పెట్టుకొని జాగ్రత్త పడండి. దేవుని సేవ చేయండి, ప్రభువుని ప్రకటించండి, ఆత్మలను రక్షించండి. తుచ్చమైన వాటి గురించి చింతపడకండి. అందరూ ఈ కలిగి ఉన్నారు నాకు లేవని దరిద్రపు ఆలోచనలు పక్కన పెట్టండి. భూమి మీద నిన్ను పుట్టించిన దేవుడు, నీకు పిల్లల్నిచ్చిన దేవుడు, నీకు నీ బిడ్డలకి నీకు కావలసిన సమస్తము ముందే సిద్ధపరిచి ఉంచాడు. అసలు చింత వదిలేయ్. ఎప్పటికేది నీకు అందాలో అది నీకు అందేటట్టు నా దేవుడు చేస్తాడు. నీకు కావలసిన సమస్తము నా దేవుడు నీకు ముందే సిద్ధపరిచి ఉంచాడు. ఖచ్చితంగా ఆ టయానికి నీకు అందుతాయి, అన్నీ అందుతాయి. నీ పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది, ఆయన చూసుకుంటాడు. నీకైనా నీ పిల్లలకైనా ఒకటే హెచ్చరిక, జాగ్రత్త. బిడ్డలు కూడా ముందే చెప్పుకొని ఉండు. ఇలాంటి ఘట్టాలు రాబోతున్నాయి, ఇలాంటి అనుభవాలు రాబోతున్నాయి. నిన్ను విశ్వాసం నుంచి తప్పించడానికి చాలా కుట్రలు జరుగుతాయి. నా కుమారుడా, నా కుమారి, విశ్వాసం వదిలిపెట్టొద్దు, జాగ్రత్త అని హెచ్చరించుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ, ఒకరికొకరు ప్రార్థనకి రేపుకుంటూ, సేవకు రేపుకుంటూ, పరిచర్యకి రేపుకుంటూ, దేవుని కొరకు రేపబడుతూ ముందుకు సాగండి. ఈ విషయాలు గ్రహింపులో కోల్పోకుండా జాగ్రత్త పడండి. అవసరమైతే అవన్నీ నీ కళ్ళ ముందు ఉండేటట్టు ఎప్పటికప్పుడు జాగ్రత్త. ఆ పునరుద్ధానపు ఘట్టాలు వీడియోస్ కూడా ఉంటాయి, వాటిని ఎప్పుడు చూస్తూ ఉండు, ఎందుకంటే అది నిజంగా జరగబోతుంది. అగ్నిగుండంలో ఆత్మలు పడే వీడియో కూడా గమనిస్తూ ఉండు, ఎందుకంటే అది కూడా జరగబోతుంది. దేవుడు అగ్నిగుండంలో ఎందుకు వేస్తాడులే అనుకుంటావేమో, ఖచ్చితంగా ఉంది శిక్ష. పొట్టు అగ్నిలో కాక ఇంట్లో పెట్టుకుంటాం, ఆ పొట్టు లాంటి వ్యక్తులు కూడా అగ్నిగుండానికి వెళ్తారు. దేహమునే చంపువానికి భయపడకుడి కానీ ఆత్మను దేహమును కలిపి అగ్నిలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అన్నాడు. జాగ్రత్త. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేద్దాం. మోకాళ్ళు వేసే గ్యాప్ లేదనుకుంటా, పైకి లేచి నిలబడండి. ఎన్ని మార్లు గద్దించినా వినని వారికి హఠాత్తుగా ఉగ్రత కలుగుతుంది కనుక జాగ్రత్త. ఎన్ని అబద్ధాలు, నరకం లేదు ఏం లేదని ప్రకృతి సంబంధులు మనం చెప్పే మాటల్ని వెర్రితనంగా కొట్టేస్తారు. యేసయ్య రాకడంట, గీకడంటని, నరకమంట, గిరకమంట. మూర్ఖులు, ప్రకృతి సంబంధులు.
వెటకారాలు చేస్తారు, హేళన చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవి బయలుపరచబడలేదు, వాళ్ళకి తెలియదు అవి. కానీ మనకైతే దేవుడు తన ఆత్మ ద్వారా బయలుపరిచాడు. మనకు నిత్య జీవం ఉంది, నిత్య రాజ్యం ఉంది, దేవుని సింహాసనం ఉంది, దేవునితో కలిసి యుగయుగాలు రాజ్యం చేసే అద్భుతమైన జీవితం ఉంది. నాకు ఆ జీవితం కావాలి, నాకు నరకం వద్దు, నాకు నిత్య జీవం కావాలి. యేసయ్య రాకడలో ఎత్తబడే గుంపులో నేను ఉండాలి, ఆయన రాకడలో ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో నేను ఉండాలి. నాకు మహిమ శరీరం కావాలి, మహోన్నతునితో నేను యుగయుగాలు జీవించాలని ఆశ కలిగిన వాళ్ళు. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఇంకా ఎవరైనా బాప్తిస్మం పొందకపోతే ఇప్పుడే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. ఇదిగో ఎత్తబడే పరిశుద్ధుల గుంపులో నీవు కూడా ఉండునట్లు నా ప్రియ కుమారుడా, కుమారి, నీ పాపములను నా రక్తముతో కడగడానికి సిద్ధంగా ఉన్నాను, రమ్మని దేవుడు పిలుస్తున్నాడు. ఇక్కడ ఇంతమంది ఉన్నారు. అన్నా, ఇంతవరకు నిర్లక్ష్యం చేశాను, నాకు రక్షణ కావాలి, నా పాప జీవితాన్ని కడిగేసుకొని పరిశుద్ధపరచబడతాను, నువ్వు బాప్తిసం ఇస్తే ఇప్పుడే తీసుకుంటానన్నా అంటే ఇక్కడున్న మీ అందరికీ హెచ్చరిక, రండి. బాప్తిస్మం పొందగోరిన వారు త్వరగా పరిగెత్తుకొని రండి. పురుషులు ఈ ప్రక్క నిలవండి, స్త్రీలు ఈ ప్రక్క నిలవండి. నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. ఎప్పుడో 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 అనుకోవద్దు. అన్నిటి అంతము సమీపమైంది, అన్నిటి ముగింపు సమీపమైంది. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమే పరలోకంలో ఎక్కువ సంతోషం కలుగునని రాయబడి ఉంది కనుక బాప్తిస్మం పొందగోరిన వారు, మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం రక్షణ బాప్తిస్మం పొందగోరిన వారు త్వరగా, లేట్ చేయొద్దు. నేను మళ్ళీ వేరే ప్రాంతానికి వెళ్ళాల్సి ఉంది, లేట్ చేయొద్దు, త్వరగా వచ్చేసేయండి. నిత్య నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? ప్రభువున్న నిత్య జీవానికి చేరాలనుకుంటున్నావా? నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు నీ కోసం ఎదురు చూస్తా, నిన్ను పిలుస్తా ఉన్నాడు. ప్రార్థన చేద్దాం. నా ధర్మం నేను పిలుస్తున్నా, నా బాధ్యత నేను హెచ్చరిస్తున్నా. ఇక నిర్ణయం నీదే, ఇక నా సంబంధం లేదు. ఏ క్షణాన నీ యాత్ర ముగిసిద్దో నీకు తెలియదు. త్వరగా వచ్చేసేయండి. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊయల ఊగితే జోల పాటరా, ఊయలాగితే ఏడుపు పాటరా. ఊపిరి ఆడితే ఊగిసలాటరా, ఊపిరి ఆడితే ఊగిసలాటరా. ఊపిరి ఆగితే సమాధి తోటరా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే త్వరగా వచ్చేయండి. యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని బుద్ధిహీనుడుగా ఉండొద్దు. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. బంగరూయలా ఊగిన నీవు భుజములపై నిన్ను
ఇకపై నిన్ను తమ్ముడు, మోయక తప్పదురా. దేవుడిచ్చిన అవకాశం. పట్టు పరుపు పైన పొల్లిన నీవు, పట్టు పరుపు పైన పొల్లిన నీవు, నీ కోసమే రాకడ ఆలస్యం అవుతుంది. నిన్ను పెట్టక తప్పదురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. కన్ను తెరిస్తే వెలుగురా, కన్ను మూస్తే చీకటిరా. నోరు తెరిస్తే శబ్దమురా, నోరు మూస్తే నిశ్శబ్దమురా. ఏ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం. ఈ క్షణమో తెలియదు జీవితాంతం, ఈ క్షణమే చేసుకో యేసుని సొంతం.